హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రారంభమయ్యి 1 సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మన ఏపీ ప్రభుత్వం వివిధ పథకాలను రిలీజ్ చేసింది. ఆ విషయం అందరికీ తెలిసింది. కానీ ఏ పథకాలు ఏ డేట్స్ రిలీజ్ చేస్తారు, మరియు ఆ పథకాలకు ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, ఆ పథకాలను ఎక్కడ అప్లై చేస్తారనేది ఈ విషయాలను బ్రీఫ్గా తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ పథకాలను గ్రామ వార్డు సచివాలయాలు అప్లై చేస్తారు. ప్రస్తుతం 5 రకాల పథకాలను రిలీజ్ చేసింది. అవి ఫస్ట్ వచ్చి రేషన్ కార్డ్స్, ఏపీ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్, ఏపీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, అన్నదాత సుఖీభావ, ఆడబిడ్డ నిధి. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది రేషన్ కార్డు. ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న పథకము రేషన్ కార్డు పథకం. రేషన్ కార్డు పథకం గురించి మీకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఇస్తాను. రైస్ కార్డులకి కేవైసీ వర్క్ అవుతుందండి. ఏపీ రాష్ట్రంలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర 9553000009లో రేషన్ కార్డు సేవలు అందిస్తున్నాయి. మళ్ళీ ఒకసారి కస్టమర్ కేర్ నెంబర్ చెప్తానండి, నోట్ చేసుకోండి. 9523000009 ఈ నెంబర్కి వాట్సాప్ నుంచి హాయ్ అని షేర్ చేయండి. మీకు రేషన్ కార్డుకు సంబంధించిన సర్వీసులన్నీ ఓపెన్ అవుతాయి. అయితే పెళ్ళైన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్త దానికి అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని మంత్రి నాందెళ్ల మనోహర్ గారు వివరించారు. వాట్సాప్లో రైస్ కార్డులు జారీ, కార్డుల విభజన, అడ్రస్ మార్పు, కుటుంబ సభ్యుల చేర్పు, తొలగింపు, కార్డు సరెండర్ వంటి సేవలు పొందవచ్చును. రైస్ కార్డు అప్లై మరియు మార్పులు చేర్పులు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 7గా ప్రకటించనుంది. రైస్ కార్డ్స్ ఇంతకుముందు అంటే రైస్ కార్డ్స్ 2 days 1 day బ్యాక్ చేయించుకొని వాళ్ళకి రెఫరెన్స్ నెంబరు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈకేవైసీ అనే ఒక మెసేజ్ వస్తుంది. మీకు ఈకేవైసీ కొంతమందికి ఈకేవైసీ ఆప్షన్ ఓపెన్ అవ్వట్లేదని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి తిరిగి పోయించున్నారు. అలాంటి వాళ్ళకి రేపు మార్నింగ్ నుంచి ఈకేవైసీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈకేవైసీ చేయించుకోవచ్చు. రేపు మార్నింగ్ మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి సంప్రదించండి. థ్యాంక్ యూ.